నమస్తే అండి. సేల్స్ మ్యాన్ లోపలికి రాకూడదన్నారు కదా, మరెందుకు వచ్చారు? నేను రమేష్, నాన్న రాజారాం. బ్రోకర్ చెప్పలేదా? ఓ నువ్వా బాబు? సేల్స్ మ్యాన్ అనుకున్నాను. లోపలికి రా. సారీ బాబు, రా. అమ్మయ్యా, బతికాను. మాట్లాడుతూ ఉండండి, ఇది వస్తాను. హాయ్. ఏమండి, నేను మిమ్మల్ని చూడడానికి వచ్చానండి. మీరు ఇలా సిగ్గుపడి కింద చూస్తే ఎలా అండి? అయ్యో, నేనే సిగ్గుపడటం లేదండి. సారీ ప్లిక్స్ చెదిరిపోయాయి, అందుకే సరి చేసుకుంటున్నాను అంతే. ఓ. తర్వాత ఇదే ఫస్ట్ టైమా? ఆహా, లేదండి, పెళ్లి చూపులకి రావడం ఇదే ఫస్ట్ టైమా అని అడిగాను. అవునండి, అందుకే కాస్త నర్వస్గా ఉంది. నాకు ఇదేనండి ఫస్ట్ టైం, అందుకే నాకు నర్వస్ గానే ఉంది. నర్వసా? మీకా? కంటిన్యూ. అయ్యో, నా పాటికి నేను మాట్లాడుతున్నాను. కాఫీ టీయా? ఏది ఇచ్చినా ఓకే అండి. ఇలాగే అనుకున్నాను చూడ్డానికి వచ్చారా? ఏమండి, అలా కాదండి. కాఫీ, టీ, రాగి మాల్ట్ ఏమైనా ఓకే అండి. ఏదైనా అంటే నాకు అన్ని ప్రిపేర్ చేయడం రాదండి. అమ్మా, కాఫీ. తర్వాత మీ పేరెంట్స్కి మీరు ఒక్కరేనా? లేదండి, ఒక తమ్ముడు ఉన్నాడు. వాడు ఇప్పుడు బాంబేలో బ్యాంకులో పనిచేస్తున్నాడు. చెల్లెలు లేదా? లేదండి. అయ్యో, తనుండుంటే తనతో గొడవ పడుండొచ్చు. సరే, మీ అమ్మ ఎలా? మా అమ్మ చాలా సాఫ్ట్ అండి. అయ్యో, ఆవిడతోనూ గొడవ పడలేమా? మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ఇలాంటి చిన్న చిన్న సంతోషాలేవి ఉండవనుకుంటా. అబే, అలాగేం లేదండి. మా అమ్మ ముందు మిమ్మల్ని కాస్త పొగిడితే చాలు. తర్వాత చూడండి, మీరే టైడ్ అయిపోతారు. ఇదిగోవే కాఫీ, ఆ బాబుకి ఇవ్వు. థ్యాంక్స్ అండి. ఏమండి, మీరు ఇన్ని ప్రశ్నలు అడిగారు, నేను ఒక్క ప్రశ్న అడగనా? ఏమడుగుతారో నాకు బాగా తెలుసు, అడగండి. ఏం అడుగుతానో చెప్పండి. ఇంతకు ముందు ఎవరినైనా లవ్ చేసావా? వారితో డేటింగ్ వెళ్ళావా? పెళ్లికి ముందు తనతో ఎప్పుడైనా అలాంటిదేం లేదండి. అంటే నా ఉద్దేశం, సపోజ్ మీరు ఎవరినైనా లవ్ చేస్తుంటే మీ ఇద్దరిని కలిపి నేను సైడ్ అయిపోవచ్చు కదా. మీ మంచి మనసుకి చాలా థ్యాంక్స్ అండి. కానీ ఏ అమ్మాయి కూడా పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయితో తన లవ్ గురించి అస్సలు చెప్పదండి. అవును, అప్పుడంతా చెప్పకుండా ఫస్ట్ నైట్ రోజు పాలిస్తూ అంతా చెప్పి మా మూడౌట్ చేసి అదే రోజు ముసుకేసుకుని పడుకునేలా చేస్తారు కదా. మామా, రమేష్ వస్తున్నాడా? జంతికలు ఉడతాడే. రండి బ్యాంక్ ఆఫీసర్ గారు. హాయ్ మామలో. హాయ్ మామా. ఏడి మిస్టర్ కేడి కృష్ణ కనపడడం లేదు? అవునరా, వచ్చిన వాళ్ళని అడగద్దు, రానుల గురించి మాత్రం అడగండి. దిగితాడు ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. ముందు నువ్వు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు చెప్పు. చెప్తాను, అందుకే కదా పిలిచాను. అడిగి తీసుకో. ఉండు, నెక్స్ట్ ఇయర్ దీపావళికి నేను మీతో సినిమాకి రాలేను. అవును, ఆ అత్తగారింటికి వెళ్ళి పండగ చేసుకుంటాడు అనుకుంటాను. అదేరా, పిల్ల దొరికిందా? కంగ్రాట్స్ మావా. అమ్మాయి దేవరు? పక్కేరియారా. మీ ఊర్లో నీకు పిల్లనెవరిస్తున్నారా? పోలీసోడ్రా. అయితే నా షేర్ ఏ ప్రాబ్లం లేదు, 10 మందిని ఎక్కించుకోవచ్చు. లేకుంటే తక్కువ తీసుకెళ్తున్నావా? అది సరే, పెళ్లి ఎప్పుడురా? అది మాట్లాడడానికే మావా. మా వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. మాట్లాడగానే సింపుల్ గా ఒక ఎంగేజ్మెంట్, అందుకే ఎవరిని పిలవాలి. మమ్మల్ని రావద్దంటావు. మొహమ్మద్ డైరెక్ట్ గా చెప్పేచ్చు కదా. అలాగేం లేదురా.